జై శ్రీకృష్ణ. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణంలోని 27వ దశకం కూర్మావతార వర్ణనము, 28వ దశకం లక్ష్మీ స్వయంవరం అమృతోత్పత్తి. ఒకప్పుడు స్వర్గలోకమునకు వచ్చిన దూర్వాస మహర్షికి దేవతా స్త్రీలు ఒక దివ్యమాలను బహుకరించిరి. దూర్వాస మహర్షి ఆ దివ్యమాలను దేవేంద్రునికి ఇయ్యగా అతడు నిర్లక్ష్యముతో ఆ పుష్పమాలను ఐరావతముపై వేశాను. ఐరావతము ఆ మాలను నలిపివేసినది. అందువలన కోపించిన దూర్వాస మహర్షి వెంటనే ఇంద్రుడిని శపించెను. స్వామి, ఇతర దేవతల యొక్క అంశమున పుట్టిన వారికి ఓపిక ఎలాగుండును? దూర్వాస మహర్షి రుద్రాంశము వలన జన్మించినవాడు కావున ముక్కోపి. మోక్షము నొసగు ఓ దేవా, దూర్వాస మహర్షి యొక్క శాపము వలన దేవేంద్రుడు బలహీనుడయ్యను. అట్లే దేవతలు కూడా బలము లేక రాక్షసుల చేత జయింపబడిరి. అందువల్ల దేవలోకమంతయు దేవతలు లేక బోసిపోయినట్లుండెను. కావున బ్రహ్మదేవుడు, శంకరుడు మొదలైన దేవతలందరూ నిన్ను వేడుకొనుటకు నీ దగ్గరకు వచ్చిరి. దేవ, బ్రహ్మ మొదలైన దేవతలు నిన్ను చాలా కాలము స్తుతింపగా గొప్ప తేజస్సుతో నీవు వారికి ప్రత్యక్షమై, దేవతలారా, మీరు అసురులతో సంధి చేసుకొని అమృతము లభించుటకై పాల సముద్రమును చిలుకుడు అని వారికి ఆదేశించితివి. స్వామి, దేవదానవులు పాల సముద్రమును చిలుకుటకు సంధి చేసుకొనిరి. పిదప ఆ ఇరువు పక్షముల వారును మందర పర్వతమును కవ్వముగా చేసుకొనుటకై గర్వముతో దానిని తీసుకొని వచ్చుచుండిరి. అప్పుడా పర్వతము వారి చేతులలో నుండి జారి మధ్యలోనే క్రింద పడిపోయెను. నీవు ఆ పర్వతమును రేగుపండును వలె అవలీలగా గరుత్మంతునిపై పట్టుకొని పాల సముద్రమున ఉంచితివి. దేవదానవులు సర్పరాజైన వాసుకిని కవ్వపుత్రుడుగా ఏర్పరచుకొని అన్ని విధములైన ఔషధీలతలు గల క్షీర సముద్రమును చిలుకుటకు ప్రారంభించిరి. అప్పుడు నీ ఒక వ్యాజముచే రాక్షసులు సర్పము యొక్క ముఖము వైపు ఉండునట్లు చేసితివి. దేవా, సురాసురులు క్షీర సముద్రమును చిలుకుచుండగా మందర పర్వతము మిక్కిలి బరువుగా ఉండుటచే అది అల్లకల్లోలముగానున్న ఆ జలములలో మునిగిపోయెను. అందులకు దేవతలు అందరును చింతాక్రాంతులైరి. అప్పుడు వారికి ప్రీతిని గూర్చుటకై నీవు కఠినమైన మూపుగల కూర్మ రూపమును ధరించితివి. శ్రీ మహావిష్ణు కూర్మ రూపమునున్న నీ యొక్క వెన్నుడిప్ప వజ్రము కంటే మిక్కిలి కఠినముగా 1,00,000 యోజనముల వైశాల్యమున ఉండెను. సముద్రము లోపల గుభిల్లుమను శబ్దముతో పడిపోయిన మందర పర్వతమును ఆ డిప్పపై ఉంచుకొని దానిని సముద్రముపైకి తెచ్చితివి. ఈ విధముగా మందరాచలము సముద్రములో నుండి పైకి రాగా దేవదానవులు అందరును రెట్టింపైన సంతోషముతో తిరిగి చిలుకుటకు మొదలుపెట్టిరి. అప్పుడు నీవు దేవతలయందు, అసురులయందు, సర్పరాజైన వాసుకియందును సూక్ష్మరూపమున ప్రవేశించి వారి శ్రమను పోగొట్టి వారికి ఉత్తేజితులను చేసితివి. ప్రభు, మందర పర్వతము తీవ్రముగా తిరుగుచు పైకి లేచుచున్నప్పుడు నీవు పర్వతంపై ఒక చేయి వేసి నిలబడితివి. అప్పుడు ఆకాశమున నిలిచియున్న బ్రహ్మదేవుడు, శంకరుడు మొదలగువారు మిక్కిలి సంతోషముతో పుష్పవర్షమును కురిపించుచు నిన్ను స్తుతించిరి. సర్పరాజైన వాసుకి ముఖము నుండి వెలువడిన విషపు గాలికి అసురులు చాలా బాధను అనుభవించుచుండిరి. అట్లే తోకవైపున్న దేవతలు కూడా కొద్ది బాధకు గురి అయినప్పుడు నీ దయవలన మబ్బులు క్రమ్మి దేవతలపై వర్షించి వారికి సేద తీర్చినవి. కానీ అసురులపై వర్షపు జల్లులు పడలేదు. ప్రభు, క్షీరసాగరము మధ్యించుచున్నప్పుడు అనేక తిమింగిలములు, మొసళ్ళు, చేపలు మొదలైనవి ఇటు అటు పడిపోయినవే గాని ఎంతకాలము గడిచిననో ఫలితము కనిపించలేదు. అప్పుడు నీ ఒక్కడివే నీ 2 చేతులచే వాసుకిని పట్టుకొని పాల సముద్రమును చిలికితివి. ఆ విధముగా విరాజిల్లిన గురువాయూర్ పురాధీశ, నన్ను రోగముల నుండి రక్షింపుము స్వామి.
ప్రభు క్షీర సముద్రమును మదించుచున్నప్పుడు మొదట మహాజ్వాలలను చిమ్ముచు ఉన్న కాలకూటమును మహావిషము బయల్వెడలినది. దేవతల స్తుతులకు సంతుష్టుడైన పరమశివుడు నీకు సంతోషమును గల్పించుటకై ఆ మహావిషమును స్వీకరించెను. దేవా, ఈ విధముగా దేవదానవులు క్షీరసాగర మథనము చేయుచున్నప్పుడు ఆ సముద్రము నుండి కామధేనువు ఉద్భవించినది. జగన్నివాస, ఆ కామధేనువు నీవు మహర్షులకు ఒసగితివి. ఆ తరువాత ఉచ్చైశ్రవము అను గుర్రము, ఐరావతమను గజేంద్రము, కల్పతరువు అప్సరసులు అందు నుండి ఉద్భవింపగా ఆ సమస్తమును నీవు ఇంద్రాది దేవతలకే ఇచ్చివేసితివి. జగదీశ్వర, తర్వాత సుందరియము మీ యందు అనురాగము కలదియగు లక్ష్మీదేవి క్షీర సముద్రము నుండి ఆవిర్భవించినది. మిక్కిలి సుందరమైన ఆ లక్ష్మీదేవిని చూచి చంచలమైన మనస్సుతో అందరూ ఆ దేవి తమకే కావలననియు భావించిరి. దేవా, నీపై అనురాగము చూపుచున్న ఆ లక్ష్మీదేవికి కూర్చునుటకు దేవేంద్రుడు వెంటనే మణిఖచితమైన ఆసనమును ఏర్పరిచెను. దేవతలు మొదలగు వారు తెచ్చిన జలములతో మునీంద్రులు వేద మంత్రములను పఠించుచు ఆమెకు అభిషేకము చేసిరి. ప్రభు, మునీంద్రులు చేయు అభిషేక జలములతో బాటు ముగ్ధములైన నీ కటాక్ష వీక్షణములు ఆ లక్ష్మీదేవి యొక్క శోభలను ఇనుమడింపజేసినవి. పిదప దేవతలు మణికుండలములతోడును పచ్చని పట్టు వస్త్రములతోడును ముత్యాల హారములు మొదలైనవి తోడును ఆమెను అలంకరించిరి. ఆ లక్ష్మీదేవి తన చేతితో వరమాలను ధరించినది. ఆ మాల యొక్క సువాసనకు ఆకర్షింపబడి తుమ్మెదలు జుంకారము చేయుచుండెను. వక్షస్థల భారముచే ఆ దేవి మెల్లమెల్లగా నడుచుచుండెను. పరమ సౌందర్యవతి అయిన ఆ దేవి నడుచుచున్నప్పుడు కాళ్లకున్న అందెల యొక్క రవములు మనోహరముగా వినిపించెను. నును సిగ్గుతో ఆ దేవి విలాసముగా నడుచుచు నిన్ను సమీపించినది. స్వామి, శంకరుడు, బ్రహ్మదేవుడు మొదలగు దేవతల అందరూను సద్గుణ శోభితులైనను వారిలో లేసమాత్రమగునైనను దోషములు లేకపోలేదు. నీవు మాత్రము ఎట్టి దోషములు లేని ఉత్తమ గుణ విలసితుడువు. నీ విషయములను బాగుగా ఎరిగియున్నందున లక్ష్మీదేవి నీ కంఠమున వరమాలను అలంకరించినది. స్వామి, అనన్య భావముతో నిన్ను సేవించుటకు వచ్చిన లోకమాత అయిన లక్ష్మీదేవికి నీ వక్షస్థలమున ఆశ్రయము ఇచ్చితివి, సమ్మతించితివి. నీ వక్షస్థలమున విలసిల్లుచున్న ఆ దేవి యొక్క చల్లని చూపులకు విశ్వమంతయు ఎంతయు సుసంపన్నమైనది. ఆ తరువాత తన విలాసములచే మిక్కిలి మోహింపజేయు వారుణీదేవి మదముత్తమై క్షీర సముద్రము నుండి ఆవిర్భవించినది. తమో గుణమునకు నిలయమైన ఆ దేవిని మిక్కిలి గౌరవముతో నీవు అసురులకు ఇచ్చితివి. అటు పిమ్మట నూతన నీల మేఘము వలె సుందరముగానున్న నీవు అమృత కలశమును చేతబూని ధన్వంతరి రూపమున క్షీర సముద్రము నుండి ఆవిర్భవించితివి. గురువాయూర్పురాధీశ, నీవు నా బాధలన్నిటినీ తొలగింపుము స్వామి. 27వ దశకమైన కూర్మావతార వర్ణనము, 28వ దశకమైన లక్ష్మీ స్వయంవరం అమృతోత్పత్తి అను దశకం సంపూర్ణం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ, జై గోవింద. ఓం నమో నారాయణ. జై శ్రీరామ్.